శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో నీటి లీకేజీ ఎంతటి ప్రమాదకరం? ఈ లీకేజీని ఆపే దారేది? అసలు ఎప్పటి నుంచి మొదలైంది లీకేజ్? దాని పరిణామ క్రమాలు ఎలా ఉండబోతున్నాయి? శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో వారం రోజులుగా నీరు లీక్ అవుతోంది. 1వ యూనిట్ డ్రాఫ్ట్ ట్యూబ్ 0 ఫ్లోర్ నుంచి ఈ లీకేజ్ జరుగుతున్నట్లు గుర్తించారు. 2024 సెప్టెంబర్ 18న మొదటిసారి సన్నటి నీటి చుక్కలుగా లీకేజ్ ప్రారంభం కాగా నెల రోజుల నుంచి నిరంతరాయంగా విద్యుత్తు ఉత్పాదనతో పాటు పంప్ మోడ్ పద్ధతిలో శ్రీశైలం డ్యాంలోకి నీటి మళ్లింపు కొనసాగుతోంది. పంప్ మోడ్లో టర్బైన్ వేగంగా తిరుగుతుండటంతో డ్రాఫ్ట్ ట్యూబ్ 0 ఫ్లోర్ స్లాబ్ నుంచి డిసెంబర్ 25న పంప్ మోడ్ జరిగే సమయంలో నీటి చుక్కలు ధారలా పడుతుండటంతో జెన్కో అధికారులు అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే సర్జ్ ఛాంబర్, పెన్స్టాక్ గేట్లను మూసివేసి టర్బైన్లో నిలువ నీటిని పూర్తిగా తొలగిస్తే తప్ప లీకేజ్ అవుతున్న ప్రాంతాన్ని గుర్తించే పరిస్థితి లేదు. ఎడమగట్టు విద్యుత్తు కేంద్రాన్ని 24 ఏళ్ల క్రితం నిర్మించారు. లీకేజ్ నీటి ధారలను అరికట్టకపోతే 0 ఫ్లోర్ స్లాబ్ కూడా పడిపోయే ప్రమాదం ఉందని కొందరు ఇంజనీర్లు, మాజీ ఉద్యోగులు చెబుతున్నారు. నీరు లీకవుతున్న ప్రాంతాన్ని హైదరాబాద్ విద్యుత్తు సౌధ నుంచి జనరల్ హైడల్ సిఈ నారాయణ మంగళవారం పరిశీలించారు. తక్షణమే పూర్తి వివరాలతో నివేదిక రూపొందించాలని స్థానిక ఇంజనీర్లను ఆదేశించినట్లు సమాచారం. కాగా 1వ యూనిట్ డ్రాఫ్ట్ ట్యూబ్ దగ్గర లీకేజ్ అవుతున్న నీటి ధారలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని జెన్కో సివిల్ ఎస్సీ రవీంద్ర కుమార్ తెలిపారు. అనుభవం ఉన్న నిపుణులతో చర్చించి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఒక పక్క నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి, నీటి మళ్లింపు ప్రక్రియ కొనసాగుతుండగా నీటి లీకేజ్ ఇదే విధంగా కొనసాగితే పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు ఇంజనీర్లు. మరమ్మతులు చేయకపోతే 0 ఫ్లోర్ స్లాబ్ పడిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంజనీర్లు.